కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉన్నది. నూతన రుణ ప్రయత్నాలు చేయకండి. ఇంటి లోపట కుటుంబ సభ్యుల మధ్యన కొంత సామరస్యము తగ్గే అవకాశాలు ఉన్నాయి. సమయానికి మీరు మంచి నిర్ణయాలు తీసుకోవడం వలన మీకు మేలు కలిగే అంశాలు వింటారు. కర్కాటక రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కరించండి. వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం వినండి. దానివల్ల కొంత మీకు మేలు కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలించే ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. దూరం నుంచి శుభవార్తను వింటారు. ప్రయత్నాలు మీకు కొంత కలిసి వస్తాయి. రుణ ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. నిర్ణయాల్లోపట మార్పులు చేర్పులు ఎక్కువగా ఉంటుంది. మిత్రులను అతిగా నమ్మకండి. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా అతిగా పెంచుకోవద్దు. మధ్యమ స్థాయిలో ఉండడం వలన మీకు కొంత కలిసి వస్తుంది. సింహరాశి వారు ఈరోజు అయ్యప్ప స్వామి గుళ్ళో గంధాన్ని సమర్పించండి. మీకు కొంత మేలు కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి. వ్యాపార రంగంలో కలిసి వస్తాయి. లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. కొంత ఆనందకరమైనటువంటి విషయాన్ని వింటారు. నిర్ణయాల్లోపట మార్పులు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నది. ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ వహించాలి. జాగ్రత్తలు పాటించండి. కన్యారాశి వారు ఈరోజు కాలభైరవాయ నమః అని చెప్పి భైరవునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు కొంత అనుకూలంగా ఉంటుంది.